ఇవాళ డే 2 డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నాం. సో నిన్న క్యాబ్ బుక్ చేసుకుని ఎల్లుండే. సో ఇవాళ స్కూటర్స్ మీద వెళ్తాము. సో అందుకే ఈ చెస్ట్ స్ట్రాప్ది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా వస్తుందో వీడియోస్ మ్యాక్సిమం టైం ల్యాప్స్లో పెడతానేమో, లేకుంటే మాట్లాడుతూ తీస్తా. సో చూద్దాం ఇవాళ ఎగ్జామ్ క్రాక్ చేస్తానో లేదో చూద్దాం. సో ఇవాళ సెకండ్ డే, కొంచెం మాన్యువల్ అట్లా తిరిగేసా. కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, రాసా. సో చూద్దాం ఇవాళ ఎట్లా టెస్ట్ ఎలా చేస్తాను. 80% రావాలి. సో 80% రాకుంటే ఫెయిల్, 80% వస్తేనే లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. సో అది కథ, చూద్దాం. మ్యాక్సిమం నాయిస్ ఉంటుంది. సో స్కూటర్ మీద వెళ్తాను. ఎండ ర్యాంప్ ఆడిస్తుంది అన్నమాట. ఓకే, పాత అపార్ట్మెంట్ నుంచి పోతాం అనమాట. పాత ఓనిక్స్ నుంచి వెళ్తాము. బయట ఎక్కువ నాయిస్ ఉంటుంది. మధ్య మధ్యలో మాట్లాడుతున్న డౌట్, కానీ మ్యాక్స్ మాట్లాడతాం. మ్యాక్సిమం ఇట్లా సైడ్ వాక్ మీద పోవద్దు స్కూటరు. నా పక్కన వీడియోలో కనపడి ఉంటే రోడ్డు పక్కన ఒక చిన్న లైన్ లాగా ఉంది కదా, ఇటు లెఫ్ట్ కార్నర్గా ఒక లైన్ సెక్షన్లా ఉంది కదా, అక్కడ పోవాలి. ఇట్లా పోకూడదు. సో మన అశ్విన్ భాయ్ వెళ్తున్నట్టు వెళ్ళాలా, అది అసలు పద్ధతి. సో విల్ టేక్ షార్ట్ కట్. పాత నెక్స్ట్ పోదాం. సో ఇట్లా వెళ్ళాలన్నమాట. సైకిల్స్కి ఇదే వే. సో సైకిల్ కోసం సపరేట్ వే ఉంది, కార్స్కి అయితే స్పీడ్ లిమిట్ అది. సో అదొక క్వశ్చన్ ఇప్పుడు. స్క్వేర్ బాక్స్ ఇండికేట్ స్పీడ్ లిమిట్ అండ్ డైరెక్షన్స్. ఒక డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు మంది సైకిల్ కదా, సిగ్నల్ ఫాలో అవ్వచ్చు అవ్వకూడదా అంటే అవ్వాలి. మోటార్ వెహికల్స్ ఎలా అయితే సిగ్నల్ ఫాలో అవుతుందో మంది కూడా ఫాలో అవ్వాలి సిగ్నల్. గ్రీన్ అయితే గ్రీన్, రెడ్ అయితే రెడ్, అన్నీ ఫాలో అవ్వాలి. సో అది రైల్ స్టేషన్ అనమాట, రైట్ సైడ్ ఉండేది. అండ్ ఇక్కడ సిగ్నల్స్ వస్తాయి. మ్యాక్సిమం సిగ్నల్ వస్తేనే మనం కదలాల. పెడెస్ట్రియన్ది వాకింగ్ సింబల్ కనపడుతుంది, సో దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. సో అదిగోండి మన సిగ్నల్. అండ్ లెఫ్ట్స్ కూడా చూసుకోవాలి, క్రాస్ చేసేటోళ్ళు. సో ఇలాంటి సందులు దాటేటప్పుడు ఈదర్ సైడ్స్ చూసుకోవాలి, సైడ్స్ చూసుకొని ఫాలో అవ్వాలి. సో మనకి పెడెస్ట్రియన్ సింబల్ ఉంది కాబట్టి వీ కెన్ వెళ్ళచ్చు. ఇది టెంపే మార్కెట్ ప్లేస్. మార్కెట్ అంటే మన కూరగాయల మార్కెట్ కాదు, కొంచెం క్లోతింగ్స్, ఫర్నిచర్ స్టోర్స్. దేర్ ఇన్సైడ్, ఐ విల్ షో. సో మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. మరేంటే లోపలికి కాదు. ప్రీవియస్ వీడియోలో ఆఫీస్ చూపెట్టలేకపోయా. సో ఇది ఆఫీసు, ఎందుకంటే ఇక్కడ నో ట్రెస్ పాసింగ్ అని ఉంటుంది. ఇక మళ్ళీ కెమెరా పట్టుకుని ఉంటే ఏమన్నా అంటారా అనేసి నేను మరీ చూపెట్టలేకపోయినా. సో ఇది ఆఫీసు. ఇటు రైట్ సైడ్ కనబడుతున్న గేట్ లోపలికి వెళ్ళిపోవాలి. పక్కన స్కూటర్ పార్క్ చేసేసాను. సో మొత్తానికి అయితే ఎగ్జామ్ అయిపోయింది భయ్య. ఇక బయటకు వచ్చాను. ఈ వ్యూ ఏదో బాగుంది బ్రిడ్జ్ దాటి. సో ఇది లేక్ అంటారు, టెంపీ లేక్.
మీకు చూపెడదామని చూపిస్తున్నా, చూడండి. పర్లేదు, కొంచెం చల్లగా ఉంది. సో ఎగ్జామ్ బాగానే రాసా. యా, ఓకే. సో ఫైనల్లీ వి గోట్ ది పర్మిట్. సో ఎగ్జామ్ పాస్ అయ్యాము, ముగ్గురం. సో ఈ కైండ్ ఆఫ్ కొంచెం ట్రైనింగ్ నిన్నే క్లియర్ చేస్తుండే. సో ఎనీవే, ఇప్పుడు పర్మిట్ అనేసి వచ్చింది. ఆ ఒక్క ఎక్సైట్మెంట్ని ఎలా చూపెట్టాలో తెలియక సో మెల్లగా ఎంజాయ్ చేసుకుంటూ రోడ్డు మీద వస్తుంది. ఎందుకంటే ఎండ ఉంది, ఒక పక్క ఆకలి అవుతుంది, దంచి కొడుతుంది. సో రూమ్కి వచ్చాకే మంచిగా తిని కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సో మొత్తానికైతే డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ వచ్చింది. సో ఈ పర్మిట్ ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే, డ్రైవ్ చేయొచ్చు మనం. ఎలా? కార్లో నీ పక్కన ఎవరైనా ఫుల్ లైసెన్స్డ్ పర్సన్ ఉంటే సో నువ్వు డ్రైవ్ చేయొచ్చు, పర్మిట్ ఉంటే. నువ్వు ఈ పర్మిట్ అంటే ఇక నాకు వచ్చిందనమాట. సో ఇది ఇట్లా వస్తుంది, మన ఫోటోతో పాటు డీటెయిల్స్ వస్తుంది, ఎప్పటిదాకా వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఇది ఉంటే మనం డ్రైవ్ చేయొచ్చు. ఎప్పుడు మన పక్కన ఫుల్ లైసెన్స్డ్ పర్సన్ ఉన్నప్పుడు సో మనం డ్రైవ్ చేయొచ్చు, మనం డ్రైవింగ్ నేర్చుకోవచ్చు రానోళ్ళు ఉంటే. సో ఇది. సో దీనికి నేను క్యారీ చేసింది స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు ఐడి కావాలి, ఎనీ ఐడెంటిఫికేషన్ ఐడి. నాకు పాస్పోర్ట్ ఉంది కాబట్టి పాస్పోర్ట్ చూపించాను. నేను స్టూడెంట్ వీసా మీద వచ్చా కాబట్టి సో వాళ్ళకి నా I-20 కూడా చూశారు, I-94 నేను ఎప్పుడు వచ్చాను అనేది. ఇంకా నువ్వు ఎక్కడ స్టే చేసినావు ఆ స్టేకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతే. I-94 ఒకవేళ లేకపోయినా వాళ్ళు అక్కడ తీస్తారు, వాళ్ళు తీసిచ్చేస్తారు. అండ్ ప్రీవియస్ క్లిప్లో నేను చెప్పా కదా, సో 3 అటెంప్ట్స్ సంథింగ్ ఏదో అన్నానో లేదో నాకు తెలీదు ప్రాపర్గా. ఒకవేళ 3 అటెంప్ట్స్ అని చెప్పుంటే సో అది తప్పు. మనం అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకొని, అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఎగ్జామ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్. సో నేను అక్కడ ఒక మిలిటరీ మియా ఉంటే సో అడిగా, ఇట్లా మరి 3 అటెంప్ట్సా ఆర్ అన్లిమిటెడ్ అటెంప్ట్సా, ఏమన్నా లిమిట్ ఉందా ఎగ్జామ్ టెస్ట్ తీసుకోవడానికి కూడా? వన్స్ పేమెంట్ చేసి నువ్వు పాస్ అయ్యేదాకా ఎగ్జామ్ టెస్ట్ తీసుకోవచ్చు అని అన్నాడు. ఇప్పటికైతే ఎప్పటిదాకన్నా తీసుకోవచ్చు ఎగ్జామ్ టెస్ట్. సో మొత్తానికైతే ఐ గాట్ ది పర్మిట్. అండ్ ఇంకోటి ఫామ్ ఏమి ఇచ్చాడు, పేమెంట్ రిసిప్ట్, నేను పేమెంట్ చేసినట్టు రిసిప్ట్ ఇచ్చాడు. ఇంకోటి అది I-94 అంతే ఇవి. సో మొత్తానికైతే ఇది వీడియో. ఏ స్టేట్లో అయినా లైసెన్స్ తెచ్చుకోవాలంటే ఇది ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు వెబ్సైట్లో ఏ స్టేట్ సంబంధించిన ఆ స్టేట్ ముందు పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి మీరు ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్ ఆ లొకేషన్లో ఉన్న ఆఫీస్ కానీ ఆ లొకేషన్లో ఉండే ఎగ్జామ్ పోర్టల్స్ వెబ్సైట్ కానీ ఓపెన్ అయిపోయింది. సో అట్లా మీరు అందులోనే మాన్యువల్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ మాన్యువల్ ఉంటుంది. సో ఆ మాన్యువల్ చూసుకొని నేర్చుకోవచ్చు. ఆర్ఎల్స్ డైరెక్ట్ టెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అరిజోనాలో లైసెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే, టెస్ట్ తరోగా తీసుకోండి. 3 టెస్ట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్ 1, 2, 3 ఉంటుంది. ఆ 3 టెస్ట్ తరోగా మీరు ఉంటే యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్ అనమాట. సో అంటే నేను అంతగా చూడలేదు, టెస్ట్ ఒక 2 చేసి వదిలేసా, 3వ టెస్ట్ కూడా చేసి ఇంకొన్ని కవర్ కానీ క్వశ్చన్లు కవర్ అవుతాయి. మ్యాక్సిమం వాడు ఏ క్వశ్చన్ అడుగుతారో అన్ని క్వశ్చన్ల టాపిక్స్ ఈ 3 టెస్ట్లలో కవర్ అయిపోయింది. సో అది నేను త్వరగా చేసి క్యూలో ఉన్నప్పుడు కూడా నేను అవే క్వశ్చన్లు మళ్ళీ ఒకసారి టెస్ట్ తీసుకున్న, 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఒకసారి. సో దాంతో ఇక నా టర్న్ వచ్చేలోపు ఆ ప్రాక్టీస్ టెస్ట్లు క్లియర్ చేశాను. సో నాకు ఒక ఐడియా ఉంది. అది మెయిన్ ప్రాబ్లం ఎందుకు అంటే, ఎగ్జామ్ పోవడానికి కారణం ఏంటిది అని వస్తే, నాకైతే జనరల్గా ఇప్పుడు నాకు ఒక్కసారిగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఆ డ్రైవింగ్కి ఇక్కడ ఉన్న డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్. అంటే మన కార్లో రైట్ డ్రైవింగ్ ఉంటుంది, స్టీరింగ్ అనేది రైట్ డ్రైవింగ్ సైడ్ ఉంటుంది, కానీ ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది. మన దగ్గర ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్రీ రైట్ ఉంటుంది. అండ్ ప్రతి సిగ్నల్ కాడ ఆగాలి. మనకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనం దాటాలనుకుంటే వెళ్ళిపోయి నేను లెఫ్ట్లోకి వెళ్ళిపోతా, ఇంటర్జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్లోకి వెళ్ళిపోతా అంటే కాదు. మన దగ్గర చౌరస్తాలో సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్స్లలో మనం రౌండ్ తిరుక్కుంటూ పోతాం. అట్లా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఏంటిదంటే 4 వేస్ రూట్లలో నువ్వు నువ్వు రైట్ సైడ్ నుంచి వస్తూ యూనిట్ గో ఫర్ లెఫ్ట్ అయినా నువ్వు మిడిల్లోకి రావాలి. అప్పుడు నీకు రోడ్డు మీద ఉన్న లైన్స్ ఉంటాయి,
వైట్ డాటెడ్ లైన్స్ ఉంటాయి, ఎల్లో స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఎల్లో డాటెడ్ లైన్స్ ఉంటుంది. అవి కొన్ని ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తుంది. వైట్ డాటెడ్ లైన్స్ ఏంటిదని అంటే డైరెక్ట్ వన్ వే అనమాట. అది అంటే 2 ways రూట్ కదా, అది ఓన్లీ 1 way అనేసి. ఎల్లో డాటెడ్ లైన్స్ ఉంటే ఏంటంటే నువ్వు కావాలంటే ఈదర్ సైడ్ క్రాస్ అవ్వచ్చు అనమాట. రోడ్డు మధ్యలోనే వేలోనే నువ్వు ఒక దగ్గర నుంచి టర్న్ తీసుకోవచ్చు, పాసింగ్ తీసుకోవచ్చు అనమాట. ఏ పాసింగ్ అన్నట్టు పాసింగ్ తీసుకోవచ్చు. స్ట్రైట్ ఎల్లో లైన్ ఉంటే ఏంటంటే స్టాప్. సో ఇట్లాంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి. ఆ పార్కింగ్ స్లాట్స్ గురించి వాటి పేర్లు అంటే థియరిటికల్గా మనకు తెలియదు, ప్రాక్టికల్గా తెలిసిన థియరిటికల్గా మనం ఎప్పుడూ చూడలే. నాకు తెలిసి ఇండియాలో లైసెన్స్ రావడం అంటే అది ఎంతోసేపు పట్టదు. నీకు డ్రైవింగ్ వచ్చినా రాకుండా లైసెన్స్ అట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది. సో అట్లా డ్రైవింగ్ లైసెన్స్ అంటే అందరూ అట్లా చేస్తారని కాదు. సో అదే అసలు జరిగేది అయితే అది. అట్లా అయినప్పుడు మనకి కొన్ని థియరిటికల్గా తెలియవు అట్లా. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే థియరిటికల్గా నువ్వు ఉంటేనే నువ్వు పాస్ అవుతావు. ఎందుకంటే అక్కడ మన ఇండియాలాగా ఇక్కడ మేనేజ్ చేయలేము ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ ఇవాళ నేను వెళ్ళిన క్యాబినెట్ పర్సన్ వచ్చేసి మిలిటరీ పర్సన్ అయినా అట్లా వాళ్ళ జాబ్స్లోంచి రిటైర్ అయిపోయి ఉన్నోళ్ళు ఇట్లాంటి పోస్టులలో ఫుల్ఫిల్ అవుతారు అనమాట. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎవడు కూడా ఏదో చెయ్యాలిగా పని అనేసి పోరు. ఎవరికి వాళ్ళకు చేసే పనులలో నిజాయితీగా ఉంటారు అనమాట. అట్లా హార్ట్ఫుల్గా ఉంటారు. సో మనం ఇక్కడ ఎలాంటి మేనేజింగ్ చేయలేము. వేరే స్టేట్లో చేయగలుగుతామేమో నాకు తెలీదు, ఇక్కడైతే చేయలేము. ఎవరైనా కానీ వస్తున్నారు. సో అదనమాట. యాజ్ యూజువల్ వాకిన్ అయిపోయినాం ఇవాళ కూడా నిన్నట్లానే. అక్కడ వాకిన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి క్యూలో ఉన్నాము. సో మా టర్న్ వచ్చింది. టర్న్ వెళ్ళంగానే కేమ్ ఫర్ ఎగ్జామ్ అని అడిగితే ఓకే దెన్ హ్యావ్ యు టేకెన్ ప్రీవియస్ ఎగ్జామ్ అంటే ఒకసారి ఎగ్జామ్ తీసుకున్నావు లేదా అని అడిగాడు. యా తీసుకున్నా. సో సెకండ్ టైం అని చెప్పిన. మళ్ళీ ఫోటో తీసుకున్నాడు. యూజర్ ఐడి, కొత్త యూజర్ ఐడి ఉన్నో ఎగ్జామ్ యూజర్ ఐడి ఉన్నో ఎగ్జామ్ పిన్ ఇచ్చాడు. పోయినా చేసా ఎగ్జామ్, అంతే అయిపోయింది. పర్మిట్ వచ్చింది. ఇక నెక్స్ట్ అటాక్ ఏంటిదంటే ప్రాక్టికల్ రోడ్ డ్రైవింగ్ టెస్ట్. ఇక దానికి ప్రిపేర్ అయ్యి పోవాలి. సో దానికి కూడా నువ్వు రోడ్ డ్రైవింగ్ టెస్ట్కి రావాలంటే షెడ్యూల్ చేసుకోమన్నాడు. అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. వన్ థింగ్ అపాయింట్మెంట్ షెడ్యూల్. సెకండ్ థింగ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో పర్మిట్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకురావాలి. నెంబర్ 2 నువ్వు ఓన్ డ్రైవింగ్ అంటే ఓన్ కార్ ఉండాలి. నెంబర్ 3 వచ్చేసి ఇన్సూరెన్స్ ఉండాలి, కార్ ఇన్సూరెన్స్. అండ్ నెంబర్ 4 వచ్చేసి కార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. సో ఇవి ఉంటే నువ్వు రోడ్ డ్రైవింగ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతావు అనమాట. సో ఈ 3 క్యారీ చేయండి. నాకు తెలిసి ఆ కారు నీతో వచ్చే కారు మీదే ఉండాలి. ఆ కారు యొక్క రిజిస్ట్రేషన్ పేపర్ అండ్ ఆ కారు యొక్క ఇన్సూరెన్స్, ఈ 3 ఉంటే అప్పుడు యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ రోడ్ డ్రైవింగ్ టెస్ట్. సో ఇది మొత్తానికి. సో మ్యాక్సిమం ఓకే ఇవాళ రాసాక కొంచెం ఏదో సాధించినట్టు వచ్చింది. అందుకే వచ్చి పుష్టిగా బగారా రైస్ చేసుకొని ఆ చికెన్ మంచిగా టోస్ట్ చేసుకొని తిని హాయిగా కూర్చొని వీడియో తీస్తున్నాం. సో ఇదే లాస్ట్గా వీడియో అంటే ఇదే లాస్ట్ అంటే మొత్తం కాదు, ఈ వీడియోకి ఇక్కడికే లాస్ట్. సో ఇంకా దీనికి రిలేటెడ్గా నాకు క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చేసింది ఏంటంటే అరిజోనా స్టేట్లో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం ఎలా అనేది. వేరే స్టేట్లో సేమ్ ఉంటుంది. యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ అండ్ యూ కెన్ search for your located driving test websites, ఆఫీసెస్ చూసుకోవచ్చు. కావాలంటే ఏదన్నా మొత్తం ఇక గూగుల్లోనే. ఎగ్జామ్ అంటే ఇక చెప్పా కదా ఎట్లా ప్రిపేర్ అయినా అనేసి. సో అది కథ. సో దిస్ ఈజ్ మై టేల్ టు గెట్ ఎ పర్మిట్. ఓకే దట్స్ ఇట్ బ్రో. దెన్ సైనింగ్ ఆఫ్. టాటా, బై బై.